బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకోవాలంటూ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఫిర్యాదు చేశారు. తనపై కవిత అనుచరులు దాడితో పాటు హత్యాయత్నం చేశారని ఫిర్యాదు చేశారు. కవితపై చర్యలతో పాటు ఆమె ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. ఎమ్మెల్సీ కవిత బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గౌరవ మండలి చైర్మన్ గారు మా సంరక్షకులు ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఎథిక్స్ కమిటీ ముందు ఉంచి ఆమెను విచారించి ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి కోరడం జరిగింది. అలాగే నిన్న జరిగినటువంటి ఈ విధ్వంసానికి సంబంధించినటువంటి వీడియోలను సాక్ష్యాలను గౌరవ చైర్మన్ గారికి సమర్పించడం జరిగింది. ఖచ్చితంగా విచారణ చేసి తీరుతామని చెప్పి చైర్మన్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. గత కొన్ని రోజులుగా కల్వకుంట్ల కవిత గారు బీసీ ఉద్యమం పేరుతో బీసీ ప్రజలపైన బీసీ వాదం పైన దాడులు చేయడానికి పూనుకుంటా ఉంది. ఇదే మండలి సభ్యురాలుగా మండలి నియమాలకు కట్టుబడి ఉంటారని ప్రమాణం చేసినటువంటి ఒక మహిళ మా పైన హత్యాయత్నాలకు